అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా మన V55 ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాకిస్తాన్ మరియు ఇండియా వార్ వచ్చేసి భారీగా జరుగుతున్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా గమనించాము. అయితే దాదాపుగా ఇప్పటికొచ్చేసి 5 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క వార్‌లో వచ్చేసి దాదాపుగా ఇండియా పాకిస్తాన్‌ని కూడా భారీగా ఎదుర్కొని మట్టి కనిపించింది అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తాజాగా వచ్చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన ఇండియాకి సంబంధించి ఆర్మీ. అయితే పీఓను తిరిగి ఇవ్వాల్సిందే అనేది మనకు స్పష్టంగా కూడా తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి ఈ యొక్క వార్‌లో వచ్చేసి పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి 100 మంది ఉగ్రవాదులను కూడా హతమార్చినట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా 30-40 మంది యొక్క పాకిస్తాన్ సైనికులు కూడా మరణించినట్టు కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఉగ్రవాదులను వచ్చేసి భారత్‌కి కంపల్సరీగా అప్పగించాల్సిందే అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదు అనేది కూడా స్పష్టంగా తెలియజేశారు. అది ఇండియా టుడేలో వచ్చినటువంటి వార్తలు కథనాలు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అంటే మొత్తానికైతే మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఇంతవరకు జరిగినటువంటి యుద్ధంలోకి వచ్చేసి భారత్ వచ్చేసి దాదాపుగా 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. సో పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అటాక్ చేస్తే మటుకు డెఫినెట్లీగా కూడా మేము తీవ్రంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నిన్న చెప్పడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.